వేదాలేంది, వేదాంగం ఏంది, ఉపనిషత్తులేంది, రామాయణ భారతాలేంది, పురాణాలేంది, నీ సాహిత్యం ఏంది, నీ జ్ఞానం ఏంది? నీ ఇంటి ముందు ఉండే ముగ్గుకే 3 యుగాల చరిత్ర ఉంటే ఓ హిందువా నీ చరిత్ర ఎంత అఖండమైనది కాదా? 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 నీ ఇంటి ముందు ఉండే ముగ్గుకే ఇంత చరిత్ర ఉంది. దీని తాత్పర్యం ఏందో తెలుసా? యుగాలు అంటే కాలము, అవతారాలు అంటే దేవుడు. దేవుడా నువ్వు మారు, కాలమా నువ్వు మారు. యుగాలు మారేది కాలానికి, అవతారాలు మారేది దేవుడికి. దేవుడు మారినా, కాలం మారినా, ధర్మం మారకుండా, ఆచారం మారకుండా, సాంప్రదాయం మారకుండా, సంస్కృతి మారకుండా, మతం మారకుండా ఒకే విధమైన జీవన విధానాన్ని యుగాల పర్యంతము స్థిరముగా, శాశ్వతముగా ఎవరు భూమి మీద ఆచరించుకుంటూ జీవిస్తూ ఉంటారో వాళ్ళనే భూమి మీద హిందువులు అంటారు. అర్థమైందా కాలేదా?